ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచార ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు గారు, దానిపల్లి సోనియా గారు, చైర్మన్ బ్యాంకినాథన్ గారు, జిల్లా అధికారులు, ఈరోజు ఇదొక ముఖ్యమైన రాష్ట్రం ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య. ఈ కార్యక్రమం మీద ప్రభుత్వము ఇప్పటికైనా కార్యక్రమం కొద్దిగా లేట్ అయినా కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా రైతులు ఇంత ధైర్యంగా ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడినందుకు నాకు ప్రత్యేకంగా చాలా సంతోషం వేసింది. అంటే వాళ్ళ సమస్యలు ఇంత అనర్గళంగా మాట్లాడటం ఇది రైతులు వచ్చిన చైతన్యానికి మాత్రం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం అధికారులు కూడా ముఖ్య సలహాదారులు ఒకసారి మేము వింటే పెద్దానికి చెప్పాలి కదా, వినకపోతే ఉపయోగం లేదు. మీరు కొంచెం వింటే చెప్తా, లేకపోతే ఈ ప్రభుత్వం కానీ ఈ రీసెంట్లీ కొన్ని సంవత్సరాలు వచ్చిన మార్పు ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా దేశాంతరమైన యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, జపాన్, సౌత్ కొరియా, యూరప్, శ్రీలంక. ఇది ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ యంగ్ ఫార్మర్స్ చెప్పాల్సింది ఏంటంటే ప్రపంచం మనకు అన్ని ద్వారాలు తెలిసింది. ఆ దేశాలల్లో ఏ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫ్రీ ట్రేడ్ అంటే ఏం డ్యూటీ ఉండదు, ఏముండదు. ఆర్మూర్లో పండిన వంకాయలు ఆస్ట్రేలియాలో తినచ్చు ట్యాక్స్ లేక. ఇప్పుడున్న యువతకు, యువ రైతులకు, రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ఉంది. రీసెంట్లీ యూకే తెలుగు కూడా అయినది. రెండోది ముఖ్యంగా విదేశాల నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటాం. 146 కోట్ల జనాభాకు ఏం మనము వ్యవసాయ ఉత్పత్తులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీన్నంతా ఒక మంచి డైనామిక్ ఆఫీసర్స్, కంట్రీ లవర్స్ ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. సుమారు 200 దేశాల నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈడబుల్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్సెస్, పల్సెస్ చాలా కొరుతుంది దేశానికి. అందుకని సుమారు రోజుకు 75,000 మంది పుడుతున్న దేశం కాబట్టి మనకు చాలా అవసరాలు. ఫస్ట్ ఇవన్నీ మనం ఏం చేస్తే రైతులకు సమన్వయం చేస్తాం. ఒక ఇంటలెక్చువల్ అగ్రికల్చరల్ సైంటిస్ట్, మంచి ఆనెస్ట్ ఆఫీసర్, డైనామిక్ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు దేశంలో. స్వామినాథన్ గారు దాని మీద కూడా కమిటీ ఏమని ప్రభుత్వాన్ని ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా 3 చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జూట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్రీ ఇయర్ 17 కోట్ల జూట్ బ్యాగ్స్ అవసరం, 10 కోట్లు వన్ టైం యూసేజ్ అవసరం, అంటే 27 కోట్ల గన్ని బ్యాగ్స్ అవసరం. కానీ 1,20,00,000 మనకి టన్నుల ధాన్యం పడినప్పుడు ఈ రకంగా ఇంత పెద్ద గన్ని బ్యాగ్ కంపల్సరీ. అది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కండిషన్. అంటే రైతులను ఎటువైపు డైవర్షన్ చేయాలి. ఏదైతే అవసరం ఉన్న పంటలు ఈ రాష్ట్రానికి అవసరమో అటువైపు సబ్సిడీ ఏ రకంగా మీరు కమిటీ ఆలోచిస్తుందో దానికి సబ్సిడీ ఇవ్వండి. రెండోది దాంట్లో ఒక టెక్నాలజీ వచ్చింది జూట్ మిల్లో. ఆదిత్య బిర్లా వాళ్ళు డెవలప్ చేశారు విస్కోస్ ఫ్యాబ్రిక్ అని. ఆదిత్య బిర్లా అంటే ఆల్టర్నేట్ ఏంటంటే జూట్, రా జూట్ బాగా ప్రాసెసింగ్తో కూడుకున్న పని. కొద్దిగా వెస్ట్ బెంగాల్, ఈ మధ్యన అస్సాంలో 2 పెట్టారు, బీహార్లో 1 పెట్టారు. నేను ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను, పౌర సరఫరా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాను. ఇంతకుముందు చౌహాన్ గారు ఉన్నారు, ఇప్పుడున్న శ్రీమతి రవీంద్ర గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు దృష్టికి తీసుకెళ్ళాను. ఇంతకుముందు గత ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది, అవి కొలాప్స్ అయింది. కానీ రాష్ట్రానికి అవసరం ఉన్న పంటలేని ఆ టెక్నాలజీ ఏంటంటే ఆ యార్ని కన్వర్ట్లు ఆదిత్య బిర్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ అపాయింట్ చేసి ఆదిత్య బిర్లా గారికి కంపెనీ వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. అది మన రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది. వాటర్ తక్కువ, ప్రాసెస్ తక్కువ. దానివల్ల సంవత్సరానికి 2,000 కోట్ల ఆదాయం రైతులకు చెందుతుంది. అంటే ఇట్లాంటి మార్పులు తీసుకుంటారు. ఇప్పుడు రైతులు అన్నారు కోకోకోలా ఇట్లాంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పుడు పక్కన శ్రీలంకకి ఏదైనా పంపించాలంటే ఈజీ వెళ్ళిపోతుంది. ఇవన్నీ మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని ఒకసారి దీని ద్వారా చెప్తున్నాను. ఇంకా రెండోది పెద్దలు అందరూ చెప్పారు, మహేష్ అన్న గారు చెప్పారు, సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. రైట్, మాకు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అవసరం నిజామాబాద్ జిల్లా, సిద్దిపేట జిల్లా. సుదర్శన్ రెడ్డి గారు వెళ్ళి చూశారు, సైట్ విజిట్ చేశారు. సుమారు 15,000-16 వేల ఎకరాలు అయిపోయింది. వీలైనంత తొందరగా ఫ్యాక్టరీ మనం సాధించుకోవాలి. ఈ రోజు ఖమ్మం జిల్లాలో 2వ స్టార్ట్ అయింది.
ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయ మంత్రి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఇప్పుడే మార్నింగ్ ఓపెన్ చేశారు. దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను, వీలైనంత తొందరలో ఫ్యాక్టరీస్ కొన్ని చోట్ల ఏం జరుగుతుంది, పామ్ ఆయిల్ నుంచి ఫ్యాక్టరీ ప్లాన్ చేస్తున్నారు. దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను, ఇది నిజామాబాద్ రైతాంగానికి, నిర్మల్ జిల్లాకు చాలా అవసరం. సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ ఉన్నాడు. మీరు పెద్దలు ఏది తొందరగా చేస్తే రైతులు ఇంకా తొందరగా ఎంకరేజ్ అవుతారు. దయచేసి దానిపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఇట్లాంటి కొన్ని అనే ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు రైతులకు సంబంధించినవి. అంటే నిన్న కూడా ఉత్తమ్ కుమార్ గారిని అడిగాను, 14 విలేజ్లు 2 నియోజకవర్గాలకు సంబంధించి గౌరవనీయ కాంగ్రెస్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, నేను సుమారు 20 నెలల నుంచి అడుగుతున్నాను. చిన్నది 7 కోట్ల వరకు 14 గ్రామాలలో గిరిజన తండాలు, అమరావతి తండ, చిన్నాపూర్, మా చిన్న చెరువులు నింపితే కొద్దిగా ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి టైంలో ఉపయోగపడుతుంది. కాంట్రాక్ట్ సమస్య కానీ సమస్యలు సాల్వ్ చేయండి. పెద్ద పెద్ద వేలాది కోట్ల సమస్యలు సాల్వ్ చేస్తున్న ప్రభుత్వం ఇది. రెండోది, నేను 6 months నుంచే ప్రిపేర్ అయినా ఎల్లినో సైన్స్ మనం అవాయిడ్ చేయలేము. ఇరిగేషన్ మనని రివ్యూ చేశారు. ఏంటి మనం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య అంటే చెరువులు, ఆవులు, పశువులు, ఇవన్నీ రకాలు. నేను ఎమ్మెల్యే కాగానే మొదటి నెల గౌరవనీయ నీటిపారుదల శాఖ మంత్రి కేటాయించాను. 92 గ్రామాలను చెరువులు కబ్జాకు పోయాయి. దయచేసి ఎప్పుడు ఇట్లాంటి కరువులు వస్తే పశువులకు బాధ అవుతుంది, దాని తాగునీరుకు బాధ అవుతుంది. లెటర్ ఇచ్చిన అందరితో మీటింగ్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము ఏం చెప్పినాం, FTL బౌండరీస్ ఫిక్స్ చేయండి. ఇప్పుడున్న తరానికి చెరువులు అద్దులు కనబడతాడు, ఎవరు పడితే వాడు కబ్జా చేస్తున్నాడు. తాగునీరు లేక, సాగునీరు లేక కరువు వచ్చినప్పుడు ఎక్కడ మనమంటే ఎక్కడో తాగుతాం, పశువులు ఎక్కడ తాగుతాయి. తర్వాత మీటింగ్ ఎస్సీలు పెట్టారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టారు, సిఈలు పెట్టారు, అందరికి చెప్పాడు. చివరికి ఒక్క చెరువు 2 సంవత్సరాల నుంచి బతిమలాడితే మాదాపూర్ ఒక చెరువు FTL ఫిక్స్ చేస్తే దిమ్మెలు వేయడానికి డబ్బులు లేవంటారు. దిమ్మెలేయడం దయచేసి మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న, ఇది భవిష్యత్తులో కాలం ఎట్లా మారుతుందో తెలియదు, పశువులు బతకాలి మనుషులతో పాటు, దానికి స్పెషల్ జీవో ఇష్యూ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఇష్యూ. కాబట్టి పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని మీరు పెద్ద మనసుతో ఆలోచించి, కాలం ఎప్పుడు మన టైంలో ఉండదు, దేవుడు ఎప్పుడు గొప్పవాడు, ఇది అంతా దేవుడి నిర్ణయాలు ఒక భాగం. కరువనేది మనుషులు మనం ఏం చేయగలం. 92 చెరువులు లెటర్ ఇచ్చిన 92 మోడల్ తీసుకోండి అని చెప్పాను. FTL బౌండరీస్, బఫర్ జోన్ బౌండరీస్. కాబట్టి దయచేసి మీ ద్వారా చెప్తున్నాను, ప్రతి చెరువు నిజామాబాద్ డిస్టిక్ లో ఈ చెరువులు బతకాలి. భవిష్యత్తు కరువు వచ్చినప్పుడు రైతులకు అదేమంటారు తాగునీరుకు ఉపయోగపడతాయి, ఆ చెరువులు నీటిని ఫిల్టర్ చేసుకుంటే పశువులకు ఉపయోగపడతాయి. ఇంకా మూడోది, ఇప్పుడు నేను చెప్పింది ఈ సుమారు ఒక 40 దేశాలకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. కానీ మనం పండించిన వంకాయలు, టమాటాలు ఏదో దేశానికి పోవాలంటే పెద్దలు మహేష్ కుమార్ కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. మహేష్ కుమార్ ముందే సీఎం గారిని అడిగాను, సుమారు ఈ దేశాలకు ఎగుమతి చేయాలన్నా ఒకటి ఎయిర్పోర్ట్ కావాలి. 20 సంవత్సరాల కింద మీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి కల నిజామాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మహానేత. ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ ముందే అడిగాడు, దయచేసి చేస్తామని చెప్పారు. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు. ఈ శాశ్వత జిల్లాకు అవసరాలు, భవిష్యత్ తరాల మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఈ జిల్లా యువతని, రైతాంగాన్ని మార్చాల్సిన అవసరం. ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు మంత్రుల దృష్టికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినవి తీసుకెళ్తారని, మరియు చిన్నది మాత్రమే అంటున్నారు కాబట్టి చెప్తున్నారు, 2 మాటలు చెప్పేసి ముగిస్తుంది కదా, ఇబ్బంది పెట్టుకోకండి. బాబు గారు చైర్మన్ ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు మెంబర్ ఉన్నారు. మా దగ్గర సుమారు 10 గ్రామాలు ఉన్నాయి, పక్కన పోతలేదు. 10 పుష్కర్ ఘాట్ కనిపించండి. అదే పుష్కర్ ఘాట్స్, డార్మెటరీ రూమ్స్. రెండోది మహిళలు ఎక్కువ వస్తారు కాబట్టి డ్రెస్ చేంజ్ కడితే భవిష్యత్తులో కూడా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు గంగని చాలా ఆరాధ్య దైవం, కుల దైవతగా మొక్కుతారు కాబట్టి భవిష్యత్తులో కూడా టూరిజం డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఏమంటారు శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్ళాను,
జిల్లా పెద్దలుగా మీరు తీసుకెళ్ళండి. ఇంకోటి చివరికి ఈ కాళేశ్వరం ఏదైతే ఉందో వేడిగడ్డ సుధీర్లా అన్నారు. నేషనల్ సెక్యూరిటీ అథారిటీ చాలా సలహాలు ఇచ్చింది, టెక్నికల్ అడ్వైజర్స్. మొన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇమీడియట్ స్టార్ట్ చేస్తున్నాం, వీలైన తొందరలో దీన్ని ఉపయోగించి వస్తే ఇట్లాంటి కరువు సమయంలో ఏదైతే ఓకే పథకాలు ఏదైనా ఈరోజు ఉన్నది కాబట్టి ఈ సమయంలో కొద్దిగా మనం పంపిణీ చేసుకుంటాం. మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నిజాం సాగర్ కావచ్చు, ఇటు శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఈరోజు ఉపయోగపడేది. దాని మీద మీరు జిల్లా పెద్దలుగా మీరు దృష్టి పెట్టండి. ఒకవేళ కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ వెళ్ళి మల్లన్న సాగర్ ద్వారా హల్దీవాగ్కి వెళ్ళి హల్దీవాగ్ నిజాం సాగర్ పంపిణీ ఇట్లా దీనివల్ల దీని తర్వాత వీలైన తొందరలో మీరు కృషి చేసి అది రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఎయిర్పోర్ట్ ఒకటి, ఇంకా మిగతా రైతులకు సంబంధించిన ఏదో ప్రత్యేక కార్యాచరణ ఉందో అవన్నీ చేస్తారని పెద్దలను మిమ్మల్ని కోరుకుంటూ, రైతులని ఏ అవసరం వచ్చినా ఏదైతే ఇప్పుడు చాలా మంది రైతులు అడిగారు సబ్సిడీ ఏదో గేదెలు అనవసరంగా కొన్ని అనవసరంగా ఇట్లాంటి రైతులు మేము గేదెలు